నిన్న ఆ సోమిరెడ్డి వాట్సాప్లో పెట్టాడు. ఏమని పెట్టాడంటే, మీరు రేట్లు దళారులు తక్కువ కొనడానికి లేదు అన్న. నువ్వు కొను, గవర్నమెంట్ చేతి కొనిపించు. నీకు కొనడం చేతగాక ఎంతసేపటికి నిన్న మొన్న చూసాం, ఆ జీడిపప్పు పిస్తా పప్పు దీన్ని టీ తాగి ఆడు కూర్చొని మరి ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోయేది కాదు కదా. నువ్వు కూర్చొని, ఎందుకంటే తమకు ఒక అలవాటు ఉంది. ఇప్పటికే ఒక వాళ్ళు రైస్ మిల్లర్ల దగ్గర బాధావు, రైస్ మిల్లర్ని తరలించాలని చెప్పి కలెక్టరేట్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళు వచ్చి కలిసిన దాకా రైస్ మిల్లర్ ఉండకూడదు, అలీపురంలో రైస్ మిల్లర్ ఉండకూడదు, అలీపురంలో రైస్ మిల్లర్ ఉండకూడదు అని కొత్త స్లోగన్ ఎత్తావు. రైస్ మిల్లర్లు వచ్చి కలిశారు. సరే, ఏదో వాళ్ళు నీతో మాట్లాడారు, అయిపోయింది. ఇప్పుడు తమరి కర్తవ్యం ఏంటంటే, మేము అర్థం చేసుకునేది ఈ బ్లాక్ మెయిలింగ్ కోసం సమావేశాలు. ఎందుకంటే అసెంబ్లీలో 2 సమావేశాలు పెడితే కదా రైతులు పాపం వాళ్ళు మిల్లర్లు నీ దగ్గరికి రావాలి కదా. ఇప్పుడు మిల్లర్లు నీ దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు గమ్ముకుంటాయా, మేము ఏదో కొనుక్కుంటాం, నువ్వెందుకు రోజు సమావేశాలు పెడతామని చెప్పి తమను ప్రసన్నం చేసుకునే దానికోసం ఇప్పుడు ఆ బ్లాక్ మెయిలింగ్ సమావేశాలాగా అనిపిస్తున్నాయి మాకు. గతంలో ఉంది, పోయిన సీజన్లో తమ మంత్రిగా ఎలగబెట్టినప్పుడే మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి రైతులు నడ్డి విడిచాం. ఆ చరిత్ర రైతులు ఇప్పటికీ మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇంకో మాట కూడా చెప్తున్నా అంట, మీరు ప్రతిపక్షాలు ఏదైనా విమర్శిస్తే మీరు నాకు ప్యాకేజ్ ఇవ్వడంతో పాటు ఆ విమర్శలను కూడా తిప్పుకొట్టాలి తీటుకోనని చెప్పి, అది కూడా ప్యాకేజీలో ఇంక్లూడెడ్. ప్యాకేజీ ప్లస్ ప్రతిపక్షం ఎవడన్నా మాట్లాడితే వాటికి సంబంధించినటువంటిది. కాబట్టి అబ్బాయి చంద్రమోహన్, నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఈ మిల్లర్లని బ్లాక్మెయిల్ చేయడానికి వీళ్ళని ఎత్తుక్కునేటువంటి పద్ధతికి మానుకో. ఎందుకంటే నిన్న చెప్పాడు, ధర తగ్గించి కొనుగోలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వం మాత్రం కొనేది లేదు, ఎందుకంటే మేము చేతులు ఎత్తేసాం. కాబట్టి నెమ్ము తరుగుదల ఇస్తే ఊరుకోము. ఇవన్నీ మాట్లాడడం బాగానే ఉంది, కానీ ఎవరు కొనాలి? కలెక్టర్ని పిలిచి, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని మంత్రులను పిలిచి నువ్వు అక్కడ మాట్లాడి, ఇక్కడేమో సాయంకాలానికి వాళ్ళతో డీలింగ్ ఏమని, నేను ఉధృతం చేస్తాను నా పోరాటము, మీరు కనుక ఏదన్నా నాతో మాట్లాడుకోకపోతానని చెప్పి. కాబట్టి ఎప్పుడు వరి పంట వచ్చినా సోమిరెడ్డి పంట పండుతుంది, పాపం రైతులు ఆ పంట దిగుబడితో నష్టపోతున్నారు. అందుకనే ఇప్పుడు మీకు అందరికీ తెలిసినటువంటి విషయం, గతంలో చెప్పావు ఒకసారి నేను చంద్రమోహన్ రెడ్డి కథ. క్వాడ్జీ మన దగ్గరికి ఈ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోయి మీకు క్వాడ్జీ మహిళలని ఇక్కడంతా అరాచకం జరిగిపోతుందని చెప్పాడు. వాళ్ళని పిలిచి 12 భాగాలు అడిగాడు. మిగతా ఎమ్మెల్యేలకి ఊరికి బంతల 12 భాగాలు కొట్టేశాడు. నాతో పాటు మొత్తం 12 మంది ఉన్నారు, 12 వాటాలని చెప్పి 12 వాటాలు వేసుకొని 12 వాటాలు తినేసాడు. పోయినసారి దీంట్లో ప్రెస్ మీట్లు కూడా చాలాసార్లు చెప్పాం. అందుకనే పాపం ఆ ఎమ్మెల్యేలు జాగ్రత్త పడ్డారు. ఈసారి మీరు గమనించారు లేదో, క్వాడ్జీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు లేరు, ఇప్పుడు లేరు. నాయన ఈడని మన పేరుతో చెప్పి కొట్టేస్తాడు చంద్రమోహన్, అందుకని చెప్పి వాడు ఊరు పోలే. క్వాడ్జీలో ఎవరైతే చంద్రమోహన్ రెడ్డితో పోయారో ఉద్యమానికి, వాళ్ళు పోలే. ఈరోజు పాపం కొత్త బ్యాచ్ ఇది, వీళ్ళకి ఇంకా అనుభవం లేదు కాబట్టి హోల్సేల్గా ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, కలెక్టర్ని, సివిల్ సప్లైస్ మినిస్టర్ని పెట్టి వీళ్ళు హోల్సేల్గా వ్యాపారం చేసి అమ్మేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ 2 సమావేశాలు జరిగాయి. ఇది వాస్తవమైనటువంటి విషయం. కాకపోతే రేపే మీకు జనాలు కూడా తెలుస్తుంది పాపం. అందుకే నేను ఎమ్మెల్యేలు కూడా చెప్పేది, నాయనా మీరు ఏదన్నా సబ్జెక్ట్ ఉన్నప్పుడు చంద్రమోహన్ లాంటి వాడితో పోబాకండి. మిమ్మల్ని అందరినీ అమ్మకు చెప్తారు, మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు. గతంలో క్వాడ్జీలో అమ్మాడు, వాళ్ళు జాగ్రత్త పడ్డారు, రాలే. ఈసారి కనపడలే వాళ్ళు. క్వాడ్జీలో చంద్రమోహన్ రెడ్డితో పోయినవాడు ఎవడో కనపడలే నేను సమావేశం. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది కాబట్టి, వాళ్ళకి జ్ఞానోదయం అయింది, నాయన ఈయన మనల్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసుకునేవాడని. కాబట్టి రైస్ మిల్లర్ల దగ్గర నీ గిరాకీ లేకపోతే నువ్వు సమావేశం పెట్టిన రోజే 1000 రూపాయలు తగ్గితే ఏం చర్యలు చేపట్టావు చెప్పు. 2 రోజులు సమావేశం పెట్టావు, మాట్లాడావు, మినిస్టర్ దగ్గర హంగామా చేశావు. 1000 రూపాయలు ఎందుకు పడిపోయింది నెల్లూరు జిల్లాలో పుట్టి మీద? ఇప్పుడు ఇక కోతలు ఉధృతం కానప్పుడు దానికి సమాధానం చెప్పు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలి ఏ విధంగా చెప్పకుండా మీరు తగ్గించుకుంటే నేను ఊరుకోనట్టు నువ్వు ఊరుకోక ఏం చేస్తావు? వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేస్తావు. ఊరుకోవు నువ్వు. ధాన్యం తగ్గించుకుంటే సోమిరెడ్డి ఊరుకోడు, వాళ్ళు డబ్బులు ఇచ్చే తప్ప ఒప్పుకోడు. తెలిసినటువంటి విషయం రైతులకు కూడా. కాబట్టి తమరు కాస్త కామ్గా ఉంటే రైతులకు అంత మేలు జరగదు. అంతే తప్ప ఇప్పుడు నువ్వు మాట్లాడేటువంటి మాటలు చూసి నీ నోట్లో ముఖాన ఊసేటువంటి పరిస్థితి ఏర్పడి. నీ మరి చెప్పాడు అసెంబ్లీలో ఇరిగేషన్ కాలువలు పూర్తి చేశారు అని. నీ బండవాడ చంద్రమోహన, అల్లీపురంలో నీ ఇంటి దగ్గర నీ ఇంటి చుట్టూ లేఅవుట్లు వేస్తే ఎన్నిసార్లు పత్రికల్లో వచ్చింది? నీకు అనుకూలమైనటువంటి పత్రికల్లో ఎన్నిసార్లు రాశారయ్యా? చుట్టూ చెరువులు కాలువలు పూర్తి చేసి లేఅవుట్లు వేసినారంటే వాళ్ళతో ఒకసారి వసూలు చేసుకుంటువి, అయిపోయింది లేఅవుట్ దగ్గర. ఇప్పుడు మన అసెంబ్లీలో ఎందుకు మాట్లాడావు? ఇప్పుడు ఆ ఇళ్ళు కట్టుకుంటున్నారు అక్కడ. వాళ్ళ దగ్గర ఫ్రెష్ డీల్ ఇది. ముందేమో లేఅవుట్ దగ్గర అయిపోయింది నీ డీలు. ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు
మళ్ళీ ఫ్రెష్ డీల్ ఇవ్వాలి కాబట్టి రెండోసారి మొదలుపెట్టాడు ఫ్రెష్గా. కాబట్టి లేఅవుట్లన్నీ కూడా వాళ్ళ దగ్గర నువ్వు ప్యాకేజీలన్నీ తీసేసుకున్నావు, అయిపోయింది. ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా మనిషివే అయితే అసెంబ్లీలో మాట్లాడి వదిలేయడం కాదు. ఈరోజు అల్లిపురానికి సంబంధించి ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమించుకునే గతంలో జాయింట్ కలెక్టర్ కూడా దాని మీద ఓ సర్వే చేసి రిపోర్ట్ కూడా ఇచ్చారు. కాబట్టి వాటన్నిటిని మీరు తొక్కిపెట్టున్నారు. ఎక్కడెక్కడ నీ ఇంటి చుట్టూ ఉండేటువంటి స్థలాల్లో ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమించారు, ఎక్కడెక్కడ కాలువలు ఆక్రమించారు అనేటువంటిది నీకు చిత్తశుద్ధి ఉంటే దాని మీద విచారణ చేయించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా? ఇంత గెలవలేనటువంటి వాడు, ఊర్లో డబ్బులు కొట్టేసినటువంటి వాడు, ఊర్లో నీ కళ్ళ ముందు ఉన్నటువంటి కాలువలను పూర్తి చేసి లేఅవుట్లు వేస్తే దిక్కులేనటువంటి వాడు, డబ్బులకు అమ్ముడుపోయినటువంటి వాడు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఏదో విర్రవీగినట్టుగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఉంటే నేను ఊరుకోనంటే జనాలు ముఖాన ఊస్తారేమో అనేటువంటి సిగ్గైనా ఉండాలి కదా. మూసుకొనైనా కూర్చోకుండా ఒక పక్క వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసేసి మరలా ఫ్రెష్ డీల్స్ కోసం ఈరోజు ఇల్లు కట్టే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఇంత నీచమైనటువంటి మనస్తత్వానికి దిగజారేటువంటి నువ్వు దేవాలయం లాంటి అసెంబ్లీని వాడుకోవడం ఖచ్చితంగా మంచిది కాదు. అందుకే కేసుల విషయం మాట్లాడాడు. దాని గురించి ఒకరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కేసుల బండారం కూడా బయటపడతాం. ఆయన మీద పాపం 18 కేసులు పెట్టారంట. ఈ స్వాతంత్ర సమర యోధుడైపోయా, పోరాట పటిమ కలిగినటువంటి వాడు అయిపోయా. ఆయన పాపం మొత్తం 18 కేసులు పెడితే ఆయన కాబట్టి తట్టుకొని నిలబడ్డాడు. కానీ లేకపోతే వేరేవాడు కానీ అయితే పారిపోయినవాడు అంటే ఆ 18 కేసులు బొంగు భాగవతం కూడా బయటపెడతాను ఒకరోజు. ఎందుకంటే మరలా ఈరోజు దానికి చాలా సమయం పట్టద్ది, చాలా విషయాలు మాట్లాడాలి.